అసలు బెల్ట్ షాపులు లేవని అన్నారు ప్రజల తరఫు నుంచి. బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ దీంట్లో రాజకోడ ఉంది సార్, గుడుంబా ఉంది సార్, చీట్లిక్కడ ఉంది సార్, 3 వెరైటీస్. కల్తీ కళ్ళు ఉంది సార్. బెల్ట్ అని లేదు, మొత్తం ఉన్నాయి సార్ దాంట్లో. అయితే 55 రోజులు పర్యటన ఆర్డర్ ఇచ్చిన అదే అన్నారు సార్. కానీ అంటే ఓన్లీ బెల్ట్ షాప్, నాట్ హైకోర్టులో 5 జడ్జిలు ఏమన్నారంటే మా దగ్గర 95లో ఎన్టీ రామారావు గారు అప్పుడు అది ఇంటర్వ్యూ చేశాను కదా, ఇది ఏమైందంటే కంటెస్ట్ చేసినాను హైకోర్టులో. మీరు పర్మిషన్ ఎందుకు పెట్టినారు, ఇది మన కళ్ళు గురించి కళ్ళు గురించి కళ్ళు అంటే తెలవాలి కదా. అందులో ఏమన్నారంటే హైకోర్టు వాళ్ళు, అంటే 5 ధర్మాసనం అది కాన్స్టిట్యూషన్ నుంచి ఏమన్నారంటే కళ్ళును ఎందుకు మినహాయించినారు అది సబబే అని అన్నారు. డిస్క్రిమినేషన్ కాదు, ఆర్టికల్ 14 వయలేషన్ కాదు. ఎందుకంటే కళ్ళు ఈజ్ ఏ జ్యూస్ అని రాష్ట్రం, జ్యూస్ ఆఫ్ ది ఎంత మటు కరెక్ట్ తెలియదు కానీ జ్యూస్ కదా, జ్యూసేనా బట్ అందులో ఆల్కహాల్ ఉన్నదా, కంటెంట్ ఉన్నదా? కళ్ళు తాగి చనిపోయిన వాళ్ళు ఇంతవరకు ఎక్కడ లేదండి. ఇప్పుడు నీరా ఇస్ బిఫోర్ సన్ రైజ్, ఆఫ్టర్ సన్ రైజ్ according to my knowledge, because of this సాధారణంగా పత్రికలైనా కూడా ఇంకా ఏదైనా ఉన్నా కూడా నీరు తాగిస్తుంటారు. Poor people are suffering so much, sir. Lakhs of people are suffering. వాళ్ళ మొత్తం టోటల్ గా వాళ్ళ ఫ్యామిలీస్ నా ఏరియా ఇందులో లిమిటెడ్ ఉంటుంది. ఐ కాంట్ డైరెక్ట్ ది గవర్నమెంట్ టు ఇంపోజ్ ప్రొహిబిషన్ because that already is concluded fundamental right for any citizen to claim a right to do business in intoxication. ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్ సార్. ఇవన్నీ ఇప్పుడు నేను కొత్తగా ఏం రాయలేనండి, నేను అవన్నీ చేసి వచ్చాను. జడ్జి, చీఫ్ జస్టిస్ అంతా అయిపోయింది. సో అది ఇప్పుడు క్లోజ్డ్ ఆ చాప్టర్. వెదర్ ప్రొహిబిషన్స్ టు ఇంపోజ్ ఆర్ నాట్ ఇస్ అ క్లోజ్డ్ చాప్టర్. బికాస్ ఇప్పుడు అందరూ హైకోర్టు వాళ్ళు సుప్రీంకోర్టు హోల్డ్ చేసినాక నాకు మిగిలింది ఏం లేదంటారు. ప్రొహిబిషన్ పెట్టే హక్కు వాళ్ళే అమ్ముకోవచ్చు, లేకపోతే లైసెన్స్ ఇవ్వచ్చు మందికి, ప్రొహిబిషన్ పెట్టచ్చు అని కూడా వాళ్ళు చెప్పినారు. దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు సమర్థించినారు. సో ఆ చాప్టర్ మీకు చెప్పకండి ఆ పాయింట్. కల్తీ కళ్ళు అంటే ఓకే, కావద్దు అనేది ఇట్ ఈస్ రైట్ఫుల్. అందుకోసమే I can't direct the government to impose prohibition as a custodian of the human rights. I can't supersede a Supreme Court judgment. We are requesting you, sir, to imposition of prohibition. లేదండి, అది కాదు. నా పరిధిని దాటిపోమంటే నేను ఇల్లీగల్ మీరు తీసేయాలని నేను ఇప్పుడు కాదండి. నేను ఒక మెమరీ ఇస్ కరెక్ట్ 2 ఏళ్ల కింద ఇచ్చాను, 1.5 years కింద ఇచ్చాను ఖచ్చితంగా. 2008లో I issued a direction to the government to see that no belt shop functions, and government also issued instructions. I read in the newspaper, and whether it is properly implemented or not, then I have to see. ముఖ్యమంత్రి గారు పూర్తిగా బెల్ట్ షాప్ తొలగించాలని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పారు సార్. తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా కొన్ని తొలగించేశారు. అంటే అప్పుడు రాజకీయ పరంగా అవసరం, ఎన్నికలు అవసరం కాబట్టి అది ఒక పెద్ద ఇష్యూ కావద్దు అని చెప్పేసి ఆ టైంలో తొలగించారు. కానీ దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అనగానే మళ్ళీ మామూలు అయిపోయింది. ఒక్కొక్క వేలం పాటలు 2 కోట్ల రూపాయలు వేలం పాటలు ఉంటాయి. ఏమో ది ఆర్డర్ ఆఫ్ ది గవర్నమెంట్, సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ ది ఇంప్లిమెంటేషన్. ఇఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ దేర్, దెన్ ఐ కాంట్ ఇష్యూ ది డైరెక్ట్. అంటే ఈ ఆర్డర్ ఉంది, ఈ లా ఉంది, ఈ లాను మీరు ఇంప్లిమెంట్ చేయాలా, మాకు రిపోర్ట్ ఇవ్వని ఇస్తాం. మరి మీకు మాకు చెప్పాలా, లా ఇస్ దేర్, లా షుడ్ బి ఫార్మ్. సీఎం గారు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ లాస్ట్ టైం ఆయన ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు ఎలక్షన్ ముందు బెల్ట్ షాపుల అంశం బయటకు వస్తే 1 నెల రోజులు మొత్తం బెల్ట్ షాపుల విషయంలో ఓరల్ ఇన్స్ట్రక్షన్ తప్ప
రిటర్న్గా బెల్ట్ షాపులు ఉన్నాయని అసలు ఒప్పుకోవట్లేదు గవర్నమెంట్ ఫస్ట్. సో బెల్ట్ షాపులు మేము ఈ రోజు ఎగ్జిస్టింగ్ ఉన్న బెల్ట్ షాప్ లిస్ట్ ఇచ్చాం సార్ మనం. సో ఇది లిస్ట్ ఇంక్లూడెడ్. ఇంకో మాట సార్, మీరు ఎక్సైజ్ కమిషనర్ గారికి అంటున్నారు కదా, మేము ఆ మాట చెప్తే ఎక్సైజ్ కమిషనర్ గారు ఏమన్నారంటే తాగిన తర్వాత ఎలాగో హాస్పిటల్కి వచ్చి పడిపోయి ఉంటారు కదా, వాళ్ళకి మీరు సేవ చేయండి అని అన్నారు పార్టీ తరఫున. సమారియా గారు ఇక్కడ బెల్ట్ షాప్ ఏపీ గారు వచ్చి లెటర్ కూడా రాశారండి కమిషన్. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో కిరాణా షాపుల్లో అనాథరైజ్డ్ సార్. ఎక్కడ లాంగ్వేజ్ నాకు లీగల్ లాంగ్వేజ్ కిరాణా షాపులు, హోటళ్ళు, బెల్ట్ షాపులు అంటే నేను మీకు చెప్తున్నా ఫ్రాంక్లీ, ఇప్పటి వరకు కూడా మీరు చెప్పే వరకు తెలియదు నాకు. ఇట్ ఈస్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ మీ. ఇప్పటి వరకు నేను బెల్ట్ షాప్ అంటే నేను లీగల్గా లాంగ్వేజ్ అర్థం చేసుకుంటాను. లీగల్ బెల్ట్ షాపులు అంటే బార్డర్ మీద ఉంటాయి కదా, మీరు లీగల్ బాగా తెలిసేలా అది. ఊళ్ళలో అయితే పల్లెటూళ్ళలో కిరాణా షాపుల్లో, బడ్డీ కొట్టు, కూరగాయల దుకాణాలలో ప్రతి చోట ఉన్నాయి. ఎందుకు వస్తుందంటే సార్, అది ఒక వైన్ షాప్ పర్మిషన్ తీసుకున్నాక 2 కోట్ల ఆక్షన్లో పాడుకొని ఆ సేల్స్ పెంచుకోవడం కోసం సరౌండింగ్ విలేజెస్ అన్నింటిలో ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడెక్కడ అమ్మిస్తున్నాం. ఇల్లీగల్. ఇదంతా మేము సర్వేలో దొరికిన లిస్ట్, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా దీన్ని శాంపులింగ్ ల్యాక్స్ ఆఫ్ సచ్ స్టాక్స్. మేము దాని మీద తిరిగాము సార్, 1.5 month తిరిగాము సార్, రాష్ట్రం అంతానండి, అన్ని జిల్లాలు తిరిగానండి. రైట్. హైదరాబాద్లో కూడా మనకి స్లమ్స్లో బెల్ట్ షాప్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. సిట్టింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. మీరే కదా చెప్తుంది దట్ ది పీపుల్ ఆర్ సో అకస్టమ్ టు దిస్ ఇంటాక్సికేషన్, అంటే వాళ్ళు కలిపేదాన్ని. సో ఇఫ్ ఇట్ ఇస్ నాట్ మిక్స్డ్, దే దెమ్సెల్వ్స్ ఆర్ అగ్రీ. డైజిపామ్ టాబ్లెట్లు ఉంటుంది, అది కలుపుతారు ఇంకా. టాబ్లెట్లు అది పౌడర్ లాగా ఉంటుంది. క్రిస్టల్స్ ఏమో సిహెచ్ ఉంటుంది సార్, అది క్లోరోహైడ్రేట్, సిహెచ్ క్రిస్టల్స్ క్లోరోహైడ్రేట్. ఇది డైజిపామ్ వేరు ఉంటుందా? సో మాకు విలువలు చాలా ఉన్నాయన్నమాట. మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వచ్చాం సార్, దీన్ని టెస్ట్ కూడా చేయించాము, ఎల్లో కలర్ వచ్చింది సార్. ఏముంటుందంటే వాటి కెమికల్ ఇంగ్రీడియంట్ 3 ఉన్నాయి సార్. ఒకటి పేస్ట్ అని ఉంది, ఒకటి సిహెచ్ ఉంది, ఇంకోటి డైజపామ్ ఉంది. 3 ఉన్నాయి సార్. పెద్ద ఎత్తున స్టాక్స్ ఉన్నాయి. పిల్లల్ని దాంట్లో డ్రమ్ములు తయారు చేసి డ్రమ్ములలో పిల్లలతో ఈత కొట్టిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఏరియాలో 2-3 చోట్ల పట్టుకున్నాం మేము. స్టాక్తో సహా పట్టుకొచ్చి మీడియా ముందట కూడా రిలీజ్ చేశామండి. మనం చూస్తే ఎంత ట్రాజిక్ కండిషన్ అనిపిస్తుందంటే, పాడైపోయిన బ్యాటరీలు, హవాయి చెప్పులు అన్ని వేసి ఊరపెడతారు సార్ దాంట్లో. అసలు కడుపులో తిప్పుతుందన్నమాట చూసినట్లయితే కనుక. బట్ సివిల్ సొసైటీ వీఆర్ టాలరేటింగ్ ఆల్ దీస్ థింగ్స్. పగల పడితే ఇంత పెద్ద పురుగులు వచ్చాయి దాంట్లో ఆ గుడుంబాలు. will not Gudamba kill those germs? Because I am told that Gudambalo component Tejap అని ఉంటుంది, which is used to cleanse these వీళ్ళు గోల్డ్ స్మిత్ యూజ్ చేస్తారు తేజాప్ అని, బాగా అసిడ్ ఉంటుంది. సో దట్ ఈస్ యూజ్డ్ అని వాట్ చేసే గుడంబాలు యూజ్ చేస్తారు. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఇస్ ద మెయిన్ థింగ్ సార్. వాళ్ళకి వచ్చిన రాబడంతా కూడా వాళ్ళకి చెందకుండా, వాళ్ళు మంచి ఫుడ్ తినకుండా, వాళ్ళు సుఖంగా బతకకుండా, ఇది ఒక మహమ్మారిలాగా ఉందన్నమాట ఈ హ్యాబిట్. 70 lakh ఫ్యామిలీస్ సఫర్ అవుతుంది. వాళ్ళు జీవించే హక్కుని హరిస్తున్నారు. పర్మిషన్ ఇచ్చిన చోట కాబట్టి మిగతా చోట్ల కల్తీ కళ్ళు లోకసత్తా, మహిళా లోకసత్తా 2 రాయాలా? వింగ్ ఆఫ్ లోక్సత్తా అంతే కదా. పిల్లలు అసలు తండ్రి పిటిషన్ 97 నుంచి పోరాటం చేస్తున్నాం మా లోక్సత్తా. పనులు చేస్తాను.